హలో ఫ్రెండ్స్, రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ తీసుకోవాలనుకుంటున్నారా? సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ముత్తంగి. సో మీరు చూస్తుంది ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ 2 అనమాట. అక్కడ నుంచి ముంబై హైవేలో కరెక్ట్ ఓవర్ నుంచి 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ 1 కిలోమీటర్ వెళ్ళాలి హైవే నుంచి. సో ఎగ్జిట్కి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అనమాట. సో మీరు చూస్తుంది ముంబై హైవే. ఇది ప్రపోజ్డ్ 8 లైన్స్ 12 లైన్స్ హైవే అవుతుంది. ఆల్రెడీ 8 లైన్స్కి అయితే మీరు చూడొచ్చు వర్క్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉంది. సో మనం మొత్తానికి విలేజ్ లెఫ్ట్ అనమాట, టువర్డ్స్ సంగారెడ్డి వెళ్తుంటే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్ తీసుకోవాలి. ఈ యొక్క హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్టు. సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి సీజెడ్ ఇంద్రప్రస్థాన్. ఇది ఒక చిన్న స్మాల్ వెంచర్ అనమాట. ఇది కంప్లీట్గా డెవలప్మెంట్స్ అన్నీ కూడా అయిపోయినాయి. సో ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీకే ప్రాపర్టీస్. మంచి మంచి వీడియో కోసం మన ఛానల్లో కంప్లీట్గా డ్రోన్ వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు బాగా విజిబుల్ లైవ్గా చూడొచ్చు. సో ఇది ఒక ప్రాజెక్ట్ వచ్చేసి 5 acres ప్రాజెక్ట్ అనమాట, హెచ్ఎండే ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్టు. సో రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మీరు ఈ యొక్క హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అంతా కూడా ఇళ్ళ మధ్యలో నుంచి వెళ్తారనమాట. సో ఇందులో వచ్చేసి 150, 167, 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ సేల్కి వచ్చాయి. ఓన్లీ 3 ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు కంపెనీ వాళ్ళు. సో ఇందులో మీరు అన్నీ కంప్లీట్గా ప్లాట్సే ఉన్నాయనుకోవచ్చు. ప్లాట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ మెటీరియల్స్ అన్నీ కూడా మాట్లాడి పెట్టారు. సో ఇప్పుడు వితిన్ ఒక 1 week 10 daysలో హౌసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. మీరు చూస్తుంది ఓవరాల్ అనమాట, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా ఆ ఓవరాల్ దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ అనమాట. సో జస్ట్ ఓవరాల్కి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి ముంబై హైవేకి దెన్ మనం రీసెంట్గా పడిన కర్దనూర్ టు పాశ్రమైలారం 100 feet రోడ్ కొత్తగా పడింది, దానికి మధ్యలో ఉంటుంది ప్రాజెక్టు. సో మనం ముంబై హైవేకి దగ్గరకు 1 kilometer అండ్ అటు పాశ్రమైలారం 100 feet రోడ్కి 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఆర్ఎస్ఎస్ కాలేజ్కి ఆపోజిట్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ పొల్యూషన్ ఫ్రీ జోన్, మీరు పాశ్రమైలారం అనగానే పొల్యూషన్ అనుకోవచ్చు, కానీ పాశ్రమైలారంకి ఒక 6 kilometers బిఫోరే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ కాబట్టి ఎటువంటి పొల్యూషన్ అయితే లేదు. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ హౌసెస్ అనమాట. చుట్టుపక్కల అన్నీ కూడా కాలనీసే. గాయత్రి ఎన్క్లేవ్ ఫేజ్ 1, 2, 3, 4, 5, 6 అని చెప్పేసి కాలనీసే ఉన్నాయి. మీరు కూడా ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఎటువంటి పొల్యూషన్ అయితే లేదు. నేను వెళ్ళాను కూడా అక్కడ ఉంటే, ఎందుకంటే అక్కడ ఒక 1 hour స్పెండ్ చేశాను. ఎటువంటి పొల్యూషన్ అయితే అనిపించలేదు నాకు. సో మీరు కూడా అక్కడ స్టే చేయొచ్చు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కంప్లీట్గా హెచ్ఎండిఏ ప్రాజెక్టులు కాబట్టి. సో ఈ యొక్క ప్రాజెక్ట్ లొకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం మనం. సో ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటంటే కంప్లీట్గా హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్టు. ఎంటైర్ కాంపౌండ్ వాల్ అయిపోయింది, ఎంటైర్ సార్చ్ అయిపోయింది, ప్లాంటేషన్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, పార్క్స్, వాటర్ ట్యాంక్స్, సెప్టిక్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా బేసిక్ యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం డెవలప్ చేశారు. అండ్ ఈ యొక్క లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే జస్ట్ ముంబై హైవేకి 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఎగ్జిట్కి 2 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ 5 minutes డ్రైవ్ పటాన్చెరు బస్ స్టాండ్. అండ్ కొల్లూరుకి 5 minutes డ్రైవ్. అండ్ కొల్లూరుకి మన విలేజ్కి ఒక 10 minutes డ్రైవ్. కోకాపేట్కి 15 minutes డ్రైవ్. అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి 20 minutes డ్రైవ్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సంగారెడ్డికి ఒక 20 minutes బిఫోరే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, అన్నీ కంప్లీట్గా హౌసెస్ ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద హౌసెస్ కనిపించేదంతా పక్కన ఈ యొక్క కాంపౌండ్ అనుకొని జీపీ లేఅవుట్ అనమాట. గాయత్రి ఎన్క్లేవ్ 6 అని చెప్పేసి 1 to 6 వరకు అక్కడ ఉన్నాయి. సో పంచాయతీలో కూడా కొన్ని ప్లాట్స్ ఉన్నాయి, అవి కూడా అరౌండ్ 32 ఆ రేంజ్లో చెప్తున్నారు. సో మీరు అక్కడ లారీ వెళ్తుంది కదా, అదే అనమాట పాశ్రమాల 100 feet రోడ్డు, కొత్తగా వేసిన రోడ్డు. సో ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ తీసుకోవాలి, ఇమీడియట్గా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడో సంగారెడ్డి అవతల ఇన్వెస్ట్ చేయడం కంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో అప్రిషియేషన్ కూడా ఉంది. సో ఇక్కడ పాశ్రమైలారం ఉందనేది ఈ యొక్క ఎఫెక్ట్ ఉందని ఈ ప్రైస్ నడుస్తుంది. ఈ యొక్క ముంబై హైవేలో రైట్ సైడ్ చూసుకుంటే మహేంద్ర అక్కడైతే 45,000 to 50,000 rupees per square చెప్తున్నారు. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్.